रेवत रेड्डी गारू 25,000 వేస్తాడు ఎలక్షన్ల ముంగల. अभी 4 घंटा तक जाके लाइन पे खड़ा रही है तो गैस खत्म हो जाएगा पूरा सामने जाने के बाद गैस खत्म हो गया तो మేము ఎట్లా బతకాలి మొత్తం ఆగమైపోయింది. అంటే గ్యాస్కి బుడద నెత్తికి బుడద కొట్టినట్టే. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిజల్ట్ స్మార్ట్ యూట్యూబ్ ఛానల్. మనం ఇప్పుడు చూసినట్టుగా కిలోమీటర్ల మేర దూరంలో మనకి ఆటోలు కనిపిస్తూ ఉన్నవి. చాలామంది ఆటో డ్రైవర్లు ప్రస్తుతం ఈ టైం ఏంటంటే వాళ్ళు బిజినెస్ చేసుకొని డబ్బులు సంపాదించుకునే టైం ఇది. ఆ టైంలో కూడా దగ్గర 2-3 గంటల కంటే ఎక్కువ సమయం వీళ్ళు వెయిటింగ్లో ఉంటున్నారు. ఎందుకోసం వెయిటింగ్లో ఉంటారు ఏంటంటే ఒకసారి వీళ్ళతో మాట్లాడదాం. మీ పేరండి? శ్రీనివాస్. ఇప్పుడు ఎందుకు వెయిటింగ్లో ఉన్నారు ఎంతసేపు? గ్యాస్ గురించి అంటే మామూలుగా ఎంత టైం పడుతుంది గ్యాస్ నింపడానికి? అప్పుడు ఫ్రీగా దొరికేది, ఇద్దాల దిక్కెళ్ళి మాకు గ్యాస్ దొరకలేదు. 57 రూపాయలు ఉండే, ఇప్పుడు 90 రూపాయలు 93 రూపాయలు ఇష్టం వచ్చినాడు తెస్తారు. అంటే మామూలుగా అప్పుడు ఎంతసేపట్లో టైం మనకు దొరికేది గ్యాస్? 5 నిమిషాలలో కొట్టించుకొని వెళ్ళిపోయేది. ఇప్పుడు అసలు గ్యాసే దొరకలేదు. అంటే ఇప్పుడు ఎంతసేపు అయితే మీరు లైన్లో ఉండబట్టి? 1 గంటలకు పెట్టిన బండి 20 గంట పెట్టిల్లు స్కూల్ పిల్లల్ని ఇచ్చిపెట్టి. ఇప్పుడు వచ్చే వరకు ఇంకో 4 అవుతుంది, ఇంకా లైనే రాలేదు. ఇంకెంతసేపట్లో వస్తా అనుకుంటున్నారు? ఇంకా హాఫ్ అన్ అవర్ పడుతుంది. దగ్గర 4 గంటలు 5 గంటలు పడుతున్నది. అంటే మామూలుగా ఈ సమయంలో మీకు ఎక్కువ డబ్బులు వచ్చేస్తాయి. మేము ఇప్పుడు కస్టమర్ తీసుకొని తిరుగుతాము. ఈ టైంలోనే ఖరాబ్. వెయిటింగ్లో ఉంటే డబ్బులు ఎట్లా వస్తాయి? మళ్ళీ ఎట్లా తిరుగుతారు? గ్యాస్లో కూడా బండి నడపలేము కదా సార్. అంటే మీ గ్యాస్ బండి మొత్తం ఓకే. అంటే ఇప్పుడు గ్యాస్ రేట్లు పెంచినందుకు మీరు వీళ్ళపై రేట్లు పెంచిలా? ఏం పెంచలే ఇంకా. ఎంత వరకు కూడా అంతా మేమేం చేయాలంటారు? ఓకే. అంటే మామూలుగా ఆల్రెడీ మీ పైన ఒక ఎఫెక్ట్ పడింది. ఏంటి? ఫ్రీ బస్సు వల్ల మీ ఆటో చార్జ్ చాలా తగ్గిపోయింది. దాంతోపాటు మాకు మంచిగా ఉండేది సార్. ఫ్రీ బస్ వచ్చకంలో ఇంకా లేడీస్ ఎవరు ఎక్కలేరు. మా బాధలు అయితే మొత్తం ఆగం ఉన్నాయి. ఓన్లీ జెంట్స్ ఎక్కేది. దాని ప్రకారం చూసుకుంటే ఇప్పుడు ఏం చేస్తారు? పాస్ అని చెప్పి అన్నలే ఎక్కుతారు. మేము ఎట్లా బతకాలి? వల్ల మేము ఎట్లా బతకాలి? మొత్తం ఆగం అయిపోయింది ఆటోలో. దానికి తగ్గట్టుగా ఇప్పుడు మళ్ళీ ఈ యుద్ధాల వల్ల గ్యాస్ రేట్ పెరగడం అంతా క్యూ లైన్ ఉంటుంది. లేకపోతే అంతకుముందు ఫ్రీగా దొరికేది. గ్యాస్ కూడా 57 రూపాయలే ఉండే, ఇప్పుడు 93 రూపాయలు 95 రూపాయలు అట్లా వచ్చారు రేటు. దానివల్ల అంటే మీరు ఎట్లా 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 నడపగలుగుతున్నారు మరి అంత రేటుతోనే? నడపాలంటే తప్పదు కదా సార్. మాకు చేసుకోవాలి, తినాలి, లేకపోతే మాకు ఎవరు సార్? అంటే మామూలుగా ఇంతకు ముందు ఒక గంట సేపట్లో మీరు 10 నిమిషాలు 5 నిమిషాలు నింపుకునేది. ఇప్పుడు 10 నిమిషాలు 20 నిమిషాలలో అయిపోయేది. ఇప్పుడు ఇద్దాల దిక్కెళ్ళి అంతా మొత్తం క్యూ అయిపోయింది. సిటీలో ఎక్కడ లేదు గ్యాస్. చాలా తక్కువ ప్లేస్లో దొరుకుతుంది గ్యాస్ ఇప్పుడు మీకు. అక్కడ బంద్ అయితే ఇక్కడ ఫ్రీగా దొరుకుతుంది మాకు గ్యాస్. అక్కడ యుద్ధాలు బంద్ అయితే ఇక్కడ గ్యాస్ ఫ్రీగా దొరుకుతుంది. ఫ్రీగా వస్తుంది. అక్కడికి వెళ్ళి పంపిస్తలేరు కదా గ్యాస్. అక్కడికి వెళ్ళి రావాలంట, తెలియదు మాకు. అక్కడికి వెళ్ళి రావాలని చెప్పి ఇప్పుడు 4-5 గంటలు మీరు లైన్లోనే ఉంటే మీరు ఇప్పుడు నడుపుకునేది ఇప్పుడు మరిగా? ఎస్. సాయంత్రం 7 గంటలకు 8 గంటలకు నడపాలి. అక్కడికి వెళ్ళి ఇంటికి పోవాలి. మళ్ళీ రేపు వచ్చి మళ్ళీ కొట్టించుకోవాలి. అంటే డైలీ నింపుకోవాలా? డైలీ నింపుకోవాలి కదా సార్. ఉండదు అలా నడుతుండే పోతూనే ఉంటాయి. అంటే రోజు ఎప్పుడైతే ఏ రోజు ఆ రోజు అయిపోతూ ఉంటుంది. ఏ రోజుకి ఆ రోజు వస్తుంది. మామూలుగా ఇంతకు ముందు ఒకసారి మీరు ట్యాంక్ ఫుల్ చేసుకోండి ఎంత ఖర్చు అయ్యేది, ఇప్పుడు ఎంత ఖర్చు అవుతుంది? మామూలుగా 600లకు ట్యాంక్ ఫుల్ అయ్యేది, ఇప్పుడు 900 రూపాయలు అవుతుంది ఫుల్. ఎఫెక్ట్ మొత్తం మీ మీదనే పడింది చెప్పుకోవచ్చు. ప్యాసింజర్ల మీద పడలేదు, ఎందుకంటే మీరు పెంచలేదు కాబట్టి. పెంచలే ప్యాసింజర్లకు. ఓన్లీ మీరే పెంచిల్లు. పోసుకోవాలి, నడుపుకోవాలి, అంతే ఇక. అంటే ఎంత డిఫరెంట్ వచ్చింది అప్పటికిప్పటికి మీ లాభంలో? డైలీకి 500 సంపాదించే వాళ్ళ ఎంత సంపాదించేవాళ్ళు, ఇప్పుడు ఎంత సంపాదిస్తున్నారు? 300 చేసేది ఇప్పుడు 300-400 చేస్తా కూడా కష్టం అయిపోయింది. ఈరోజు 300 కూడా కష్టం అయిపోయింది. ఓకే. కలుపుకొని గ్యాస్ కొట్టియాలి. మీరు ఏం చెప్పదలుచుకున్నారు దీనిపైన? ప్రజలకైనా గవర్నమెంట్కైనా అడగడం చెప్పాలి. ఎవరు చెప్పినా ఏం చేయలేము. అంతేనా? అసలు మన గవర్నమెంటే చూసుకోవాలి. ఇది గ్యాస్ మంచిగా సప్లై చేయడానికి గవర్నమెంట్ చూడాలి. అలా పట్టించుకుంటారు. మేమేం చేయాలి? మళ్ళీ వేడి చేసి లాభం నడపాలి ఇక. అంటే 10 కోసం చేసుకుని పోవడం అంతే. ఓవర్ గవర్నమెంట్ చేసినా కానీ ఆటో నడపాల్సిందే. ఆ గవర్నమెంట్ ఉంటుంది. ఎప్పుడైనా నడుపుతున్నా ఆటో మీరు? నేను 30 సంవత్సరాలు నడుపుతున్నా. అంటే అప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు ఎదురైందా మీకు? రాలే, ఎప్పుడు రాలే. ఇట్లా 30 సంవత్సరాలు ఎప్పుడు రాలే, ఇదే ఫస్ట్ టైం ఇప్పుడే. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇంకొకరు ఉన్నారు. వలైకుం సలాం. షరీఫ్ భాయ్ ఉన్నారు మాతోని. మీరు ఎప్పటి నుంచి ఆటో నడిపిస్తున్నారు? అప్పటి నుంచి మీకు ఏమైనా ఇలాంటి సిచ్యువేషన్ జరిగిందా? ఇప్పుడే జరిగిందా? ఇలాంటి చేంజెస్ అనిపిస్తుంది మీకు? నేను 70 నుంచి నడుతున్నా సార్. 70 సంవత్సరాల నుంచి. మీకు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి ఇప్పుడు? 1970 నుంచి నడిపిస్తున్నారు. వావ్. ఓకే. ఎప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్ ఏర్పడిందా లైన్లో నిలబడడం? ఇటువంటి ఇబ్బందులు ఎప్పుడు కలగలేదు సార్. మా ఇద్దమ్ములు మాకు ఈ సేవ చేసేందుకు మాకు ఏమైనా మీరు గ్యాస్ తొందరగా పంపించండి, ఏదైనా చేయండి, మాకు సౌలభ్యం చేయండి. రేవంత్ రెడ్డి గారు 25,000 వేస్తాడు ఎలక్షన్ల ముంగల. ఏమి డబ్బులు లేవు. ఆటో వాళ్ళ గతులు ఇట్ అయిపోతున్నాయి సార్.
ఇబ్బందుల మామూలుగా ఇంతకు ముందు డైలీ ఎంత సంపాదించేది మీరు, ఇప్పుడు ఎంత సంపాదిస్తున్నారు? ఇంకా డైలీ అంటే నేను స్కూల్ పిల్లల్ని చేస్తే అదే వరకే 10,000 వస్తాయి నెలకు. ఇంకా గ్యాస్కు ఇంట్లో కూరగాయలకు కిరాయిలకు బయట వెళ్ళి తీసుకునేది. అంటే అప్పుడు 10,000 ఎంత మిగిలిన, ఇప్పుడు ఎంత మిగులుతాయి మరి? ఇప్పుడు ఏం మిగులుతలేవు సార్. అంటే గ్యాస్కి బురద నెత్తికి బురద కొట్టినట్టే అయింది సార్. అంటే మామూలుగా ఇంత వెయిట్ చేయడం ఇప్పుడు జరిగిందా? ఎప్పుడు జరగలేదు సార్. నేను 20 సంవత్సరాలు ఆటోలో రావట్కే ఎప్పుడు ఇంత ఇబ్బంది కాలేదు. ఈ మా గతులు ఏంది సార్, ఇవి నడుపుకున్న దానికన్నా నీళ్ళేం బయలుపడి సచ్చింది ఒకటే సార్. ఇప్పుడు మీరు ఏం కోరుకుంటారు? గవర్నమెంట్ కావచ్చు, మీరు ఏం కోరుకుంటున్నారు? గవర్నమెంట్కి ఏం చేస్తారు సార్, రాకతోలికి వచ్చినప్పుడు అన్న మాటలు ఇప్పుడు లేవు. సీట్ మీద కూర్చుండి శ్రీశైలం పోయినట్టు అయింది సార్. అంటే మామూలుగా అంటే మీరు ఓన్లీ స్కూల్కి వెళ్తారా, బయట ప్యాసింజర్ తోలుకుంటారా? బయట వచ్చి ఆ గ్యాస్ మందం చేసుకొని స్కూల్ పిల్లల వరకు ఆ స్కూల్ గ్యాస్ పోసుకొని గ్యాస్ మందం సంపాదించుకునేది బయట తిరుగుతా సార్. ఆ నెలకు 10,000 వస్తాయి. ఆ 10,000 ఇల్లు కిరాయ పొట్టకు జీవనం గడుస్తుంది. సో అప్పుడు అది పోల్చుకుంటే ఇప్పుడు 10,000 వచ్చిన కూడా సరిపోయే పరిస్థితులు లేదు. ఇప్పుడు 10,000 కాదు, అప్పుడు 100 చేస్తే ఇప్పుడు 1,000 రూపాయలు పాడతాయన్నంత ఇల్లు ఉంది సార్. అప్పుడు ఉందా, ఇప్పుడు 1,000 సమానం. ఇప్పుడు 1,000 రూపాయలు పెట్టినా సరిపోదు సార్. ఇక తాగితోడు ఉంటే ఆ 1,000 కాదు, ఉండవు. అవి కూడా మందు పైసలకే చాలవు సార్. రోడ్ల మీద చేసుకొని రోడ్ల మీద పంతురుతాం. సొంతమేనా, డైలీ మీరు EMI కట్టాలి మంత్లీ? ఇక మధ్యాహ్నం ఏం లేదు సార్. నాకైతే అప్పు చేసినా దాని అప్పు తీర్పుకున్నా, స్కూల్ పిల్లలు చేసుకొని నెలకు 10,000 చెట్టు కట్టుకుంటున్నా సార్ జీవితం వరకు. ఎప్పుడెప్పుడు అనిపించింది? ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇంతకు ముందు అయిపోగానే ఎమ్మటి వచ్చి నింపుకొని పోయేది, ఇప్పుడు ఇక్కడ టైం మొత్తం ఇక్కడ అయిపోతుంది. స్కూల్కి లేట్ అవ్వడం అదే జరుగుతుంది. ఎట్లా పొద్దున్నట్టు వచ్చి ఇంతవరకు దాకా గతి లేదు సార్. గ్యాస్కు ఏ పంపు పోయినా కానీ లైను. రేవతి రెడ్డి గారు వచ్చి ఆటోలకు 25,000 వచ్చినట్టే సుఖంగా బతికినట్టే రోడ్ల మీద ఉంటున్నాం. ఆల్రెడీ ఫ్రీ బస్ వల్ల ఎఫెక్ట్ పడ్డది, ఇది ఇంకో ఎఫెక్ట్. ఇది అది పడితే పడే సార్. ఈ గ్యాస్ దొరకని బాధ ఏంది సార్, ఇబ్బందిలో పాలవుతున్నాం. ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్, చాలా మంది కూడా గ్యాస్ దొరక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో గవర్నమెంట్ దీనిపైన కొంచెం ముందు చూపు చూసుకొని ఇంకా గ్యాస్ ఇప్పించడం ఏదో ఒక దానికి ఏర్పడాలని కోరుకుంటున్నాం. మనం నరకం చూపిస్తున్నాం సార్, గ్యాస్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఆ గ్యాస్ ఇట్లా వేయాలన్నా ఎప్పటి నుంచి వెళ్తున్నారు ఆటో? ఇప్పుడు మేము 25 साल है। 25 साल से आप चला रहे हैं? हाँ। तो कभी भी हुआ क्या ऐसा? नहीं, कभी भी नहीं हुआ। वो इसका पहले तो CNG हुआ था, अभी तो LPG पहली बार। अभी CNG अच्छा मिलते थे ना अभी, इससे पहले? हाँ, अभी तो अच्छा है। इसका पहले तो वो लोग भी थोड़ा लाइन था, अभी तो अच्छा है। CNG लोग का अच्छा है, हमारे तो बहुत तकलीफ हो गया। पूरा कितना है स्टेशन कैसा है ऐसा आपको मिलने के? LPG का कितना है? किधर भी बंक में देखो, किधर भी देखो 200-300 गाड़ी तो खड़ा है। 200 गाड़ी का कितना टाइम लग रहा है कम से कम आने के लिए आपको? मिनिमम 4 घंटा तो लग जा रहा है। 4 घंटा? 4 घंटे इधर गए तो आपको कारोबार कब कर दे? कारोबार करने टाइम पे ऐसा लाइन में डाल दे रहा है सब। अभी कुछ करना बोले, कारोबार करना बोले तो बहुत मुश्किल हो जा रहा है। फिर वो पैसेंजर भी सब ऐसा गैस थोड़ा स्ट्राइक है, ये 10-20 रुपये बढ़ के दो बोले तो वो लोग भी नहीं दे रहा है। और उधर से भी गैस भी आना बोले तो भी वो लोग थोड़ा बढ़ा दे बोले तो रैपिडो और ऊबर वो लोग भी नहीं बढ़ा रहा है। अच्छा, जो भी है थोड़ा 10-20 रुपये पैसेंजर का लेंगे बोले तो पैसेंजर हम क्यों देना है, जो है वही दे रहे हम लोग। उधर से कंपनी वाला जो अभी गैस का रेट बढ़ गए ना, वो बढ़ने का रेट आपका सर के ऊपर डाल रहे हैं, नहीं तो कस्टमर का ऊपर डाल रहे हैं? नहीं, हमारे ऊपर ही हो जा रहा है सब। कोई कस्टमर नहीं दे रहा है, कोई कस्टमर दे रहा है, कोई दे रहा है, कोई नहीं दे रहा है। वो समझने वाले देते, नहीं समझने वाले नहीं देते। समझ वाला नहीं देते। और क्या है बोलो तो सब हमें बहुत मुश्किल हो जा रहा है। अभी देखो हम सुबह से अभी थोड़ा खाना खाएंगे बोले तो भी लाइन पे डाल दे रहा है, लाइन चले जा रहा है बोल के अब तक खाना भी नहीं खाए। कब आए आप, कब से इंतजार कर रहे थे? मैं सुबह में 5 बजे आए थे, अभी लाइन पे खड़ा होकर 2 घंटा हो गया। अच्छा, अभी और वो लाइन अब गैस डालना बोले तो और घंटा लगेगा गैस डालने के लिए। हाँ। कभी ऐसा हो गया था पूरा सुबह से 4 बजे 5-4 तो उधर खड़े थे, पूरा उधर गए थे, बस गैस खत्म हो गया, ऐसा का सुबह होता? अभी वैसा भी होता, उसको तो कुछ भी नहीं बोल सकते। सही है ना? बात तो सही है। अभी 4 घंटा तक जाके लाइन पे खड़ा रही है तो गैस खत्म हो जाएगा, पूरा सामने जाने के बाद गैस खत्म हो गया तो कुछ नहीं कर सकते। राइट। अब वो लोग भी जबरदस्त से नहीं बोल सकते ना, वैसा हालत हो गया हमारा। क्या करना समझ में नहीं आ रहा है।
ఓకే, మనం విన్నాం వీళ్ళందరి మాటలు కూడా మోస్ట్లీ మనం అందరి మాటలు విన్నాం. వీళ్ళు ఒకటి ప్రాబ్లం ఒకటే, వీళ్ళకి గ్యాస్ అనేది కరెక్ట్గా ఇస్తే కనీసం వాళ్ళ బతుకుదెరువు కోసం వాళ్ళు బతకడానికి ఇది ఉపయోగపడతా ఉంటుంది. సో గవర్నమెంట్ అయినా దెన్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఎవరైనా కూడా దీనిపైన ముఖ్యంగా యాక్షన్ తీసుకొని కనీసం డైలీ లేబర్స్ వీళ్ళు డైలీ దీని మీద బతికే వీళ్ళ బతుకుదెరువు మొత్తం దీని మీద ఉంటుంది, వాటి కోసం సాయం చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.